ప్రేయసి మోజులో తిన్నింటి వాసాలు లెక్కబెట్టాడు. లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల నెక్లెస్ను ఎవరికి అనుమానం రాని విధంగా కాజేశాడు. తర్వాత ప్రియురాలతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఆ లవర్ ఎలా దొరికిపోయాడు? ఇతని పేరు మర్రి సాయి లక్ష్మణ్. బషీర్బాగ్ చంద్రానగర్ వాసి. బషీర్బాగ్లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో 8 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడిని గుర్తింపు పొందడంతో స్టాక్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాడు యజమాని. అయితే 2 నెలలుగా విధులకు రావడం లేదు సాయి లక్ష్మణ్. ఫోన్ చేస్తే స్పందించడం లేదు. స్టాక్ పుస్తకాల్లో లెక్కలు సక్రమంగా ఉన్నాయి, కానీ స్టాక్ను ఎవరికీ అప్పగించకుండా వెళ్లాడు సాయి లక్ష్మణ్. దీంతో యజమానికి అనుమానం వచ్చింది. షాప్ను ఆడిట్ చేయించాడు. 28 తులాల బంగారు ఆభరణాలు అదృశ్యమైనట్టు గుర్తించారు. అందులో వజ్రాలు పొదిగిన 8 తులాల బంగారు నెక్లెస్ కూడా ఉందని తెలుసుకున్న యజమానికి గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో నోరు విప్పాడు. స్టాక్ ఇన్ఛార్జిగా ఉన్న సాయి లక్ష్మణ్ 28 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. 8 తులాల వజ్రాల నెక్లెస్ ను ప్రియురాలికి గిఫ్ట్గా ఇచ్చాడు. మిగతా నగల్లో కొన్నింటిని మణపురం గోల్డ్ లోన్స్ లో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో ప్రియురాలిని వెంటబెట్టుకుని విహారయాత్రకు వెళ్లాడు. పలు ఆలయాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేసినట్టు చెప్పాడు సాయి లక్ష్మణ్. నిందితుడి నుంచి 3 తులాల బంగారంతో పాటు డైమండ్ నెక్లెస్ ను రికవరీ చేశారు పోలీసులు. 8 తులాస్ గోల్డ్ నెక్లెస్ ఎత్తుకొని పోయింది. ఇప్పుడు అది మణపురం గోల్డ్ లా 2,50,000కు కుదబెట్టింది ఇతను. ఇప్పుడు అది కేరళలో ఉంది మణపురం గోల్డ్. అది ఆల్రెడీ కన్ఫెషన్ రాసినాం. అది గోల్డ్ అది 10 లక్షల వర్త్. ఇది 2,50,000 ఇది మన 3 తులాలు. అది 3 తులాలు అయితే అది వచ్చింది, రికవర్ వచ్చింది. అతను ఒప్పేసుకున్నాడు. నేను 28 తులాలతో పాటు ఆ గోల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా నేను షాప్లోకి వెళ్ళి తీసిన అని చెప్పిండు. చెప్తే ఇమీడియట్లీ మనము కన్ఫెషన్ రాసినాం. కన్ఫెషన్ రాసి ఆ గోల్డ్ కూడా కన్ఫెషన్లో నెక్లెస్ కూడా మెన్షన్ చేసినాము. తెన్నింటి వాసాలు లెక్కపెట్టిన సాయి లక్ష్మణ్ ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతున్నాడు.